10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిందన్నారు మంత్రులు. 2 సార్లు అధికారంలోకి వచ్చినా రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు కొలువులు, పేదలకు ఇండ్లు కూడా ఇవ్వలేకపోయిందన్నారు. ఏడాది కాలంలోనే అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఆహ్వానిస్తామన్నారు మంత్రులు. త్వరలో క్యాలెండర్ ప్రకారం జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గ్రీన్ ఎనర్జీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతోందని చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని మండిపడ్డారు భట్టి. అంతకుముందు కూకట్పల్లి జేఎన్టీయూలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. 10 ఏళ్లు మీరు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్న నిరుద్యోగ యువకుల్ని గాలికి వదిలేసి కనీసం ఒక గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించకుండా వదిలేస్తే, 10 ఏళ్ళు డిఎస్సి పరీక్షను కూడా నిర్వహించకుండా వదిలేస్తే, వాటన్నిటిని సంపూర్ణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సహా ప్రక్షాళన చేసి దాదాపు 56,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసింది. ఏడాది కాలంలోనే అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు మంత్రి కోమిటిరెడ్డి. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సందర్శించారు మంత్రులు. పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. తర్వాత సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రులు. మరో 4 ఏళ్లు అద్భుతమైన పారదర్శక మంచి పరిపాలన అందించబోతున్నారు. ఈ 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా ఇక్కడ రేపు 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేయడం ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది జిల్లా చరిత్ర కూడా నిలబడబోతుంది. దీని తర్వాత బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నీటి విడుదల చేస్తారు. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన రేపటికి 7వ తారీఖు అదొక మంచి ముహూర్తం లాగా భావించడం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, మంత్రులుగా మేము ప్రమాణ స్వీకారం. 15 ఏళ్ళు ఆలస్యమైన నా జన్మ ధన్యమైంది. ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, నేను కాదు ఉత్తమమైన లీడర్ ఉన్నాడు కాబట్టి మన బ్రాహ్మణ వెల్లంల మార్చి, ఏప్రిల్ నాటికి మాకు 1,00,000 ఎకరాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను ఆహ్వానిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే వారి సిబ్బందికి సమాచారం ఇచ్చామన్నారు. వారిచ్చిన టైంకు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానిస్తామన్నారు పొన్నం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని 9వ తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహావిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం. వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా ఆహ్వాన పత్రాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇవ్వడం జరుగుతుంది. వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ బాధ్యతని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రజల అనారోగ్యంతో అప్పుల పాలు కాకూడదన్నారు. హైదరాబాద్లోని షెట్టన్ హోటల్లో ద వీక్ మ్యాగజైన్ నిర్వహించిన బెస్ట్ హాస్పిటల్స్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హాస్పిటల్స్ కు మంత్రి దామోదర అవార్డులు అందజేశారు.